ప్రకాశం జిల్లా పొంగళూరు మండలం కోటపాడు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నందు ఈ నెల 25వ తేదీన శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం వేణుబాబు తెలియజేశారు. పాఠశాల ఏర్పాటు నుంచి నేటి వరకు గ్రామస్తుల సహకారం మరవలేనిదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం అమూల్యమైనదని వేణుబాబు తెలియజేశారు. 1926వ సంవత్సరంలో హిందూ ఎలిమెంటరీ పాఠశాలగా ప్రారంభమైనటువంటి మన కోటపాడు గ్రామంలోని పాఠశాల 1965లో యూపీ పాఠశాలకు అప్గ్రేడ్ అయి 2025వ సంవత్సరంలో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ కాబడినది. ఈ 2026వ సంవత్సరంలో 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి శుభ సమయంలో గ్రామస్తుల యొక్క అందరి సహకారంతో, పూర్వ విద్యార్థులందరి సహకారంతో మరియు మేధావుల యొక్క సహకారంతో ఈ ఏప్రిల్ నెల 25వ తేదీన శతాబ్ది ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం కోసం గ్రామస్తులందరితో కలిసి శతాబ్ది ఉత్సవ కమిటీగా ఏర్పడి పాఠశాల మేనేజ్మెంట్ కమిటీతోనూ స్టాఫ్తోనూ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని నిర్ణయించడమైనది. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన, జాతీయ జెండా ఎగరవేయడంతో మొదలయ్యేటువంటి కార్యక్రమం ప్రారంభ సభ జరిగిన తర్వాత ఈ పాఠశాలలో ఇంతవరకు పనిచేసినటువంటి ఉపాధ్యాయుల యొక్క అభినందన సభ, ఆ తర్వాత పూర్వ విద్యార్థుల యొక్క సందేశం, తర్వాత దాతల యొక్క ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి దాత యొక్క పరిచయం, ఆ తదుపరి వేడుకల యొక్క ముగింపు సభ ఘనంగా జరపాలని, ఆ తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ కార్యక్రమాన్ని ముగించి జయప్రదం చేయాలని చెప్పినటువంటి సంకల్పంతో గ్రామం అంతా కూడా ఇంటింట అందరూ ఒకే మాటగా ఒకే బాటగా ఈ పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పని ఆశిస్తూ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి కూడా అందరూ తమ వంతుగా చేయూతనిస్తూ ఇక్కడ వస్తువుల కల్పనకు కూడా బోర్వెల్ వేయటం కానివ్వండి, సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయటం, ఆర్ఓ ప్లాంటు, అట్లానే హ్యాండ్ వాష్ పాయింటు, అలానే ఐఎఫ్పి ప్యానల్స్, ఇలా ఇన్వర్టరు, రకరకాలైనటువంటి సదుపాయాలు కల్పించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడేందుకు గ్రామస్తులందరూ కూడా ముందుకు వస్తున్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. నా పేరు వెన్నారాయణ. నేను ఈ స్కూల్లో 63 నుంచి 70 వరకు 7వ క్లాస్ వరకు చదివాను. తర్వాత వేరే స్కూల్స్లో చదివి ఇంజనీరింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇఫ్కోలో సీనియర్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత వచ్చి కోటపాడులోనే ఉంటున్నాను. నా వంతు కృషి నేను స్కూల్కి చేస్తున్నాను. ప్రస్తుతం ఎస్ఎంసీ కమిటీ మెంబర్గా కానీ, విడిగా ఎడ్యుకేషనల్లో సపోర్ట్ ఇవ్వడం కానీ చేస్తున్నాను. ఇలా ఈ స్కూల్ నుంచి ఎంతోమంది విద్యార్థులు చదువుకొని బయటకు వెళ్ళి బాగా డెవలప్ అయిన వాళ్ళు